ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుతున్న దేవుని బలమైన మాట మీ హృదయాలలో నాటబడి విత్తబడి మీరు ఫలిస్తూ ఉన్నారని విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాను. అనేకులు తమ సాక్ష్యాలను వెల్లడి చేసినప్పుడు దేవుని యందు నా ప్రయాసము వ్యర్థం కాలేదని పరుగు పందెంలో గురి ఎద్దుకు వెళుతున్నాను. ప్రియ సహోదరుడా, యథార్థమైన పరిచర్యలో మీరు భాగస్థులు అయితే మీరు ఫలిస్తారు. మరి ఈ పరిచర్య ద్వారా కల్వరి టీవీ లైవ్ను కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి లైవ్ ప్రోగ్రాంకి ఎంతో వ్యయ ప్రయాస అవసరమై ఉన్నదండి. ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. మరి ఆ ఆత్మల సంపాదనలో పాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే ముందుకు రండి, మీ గుప్పిళ్లను విప్పండి, పరిచర్యకు ప్రోత్సహించండి. ఇక్కడ మీరు విత్తితే నూరంతల ఫలాన్ని పొందుకుంటారు. మీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. ఎందుకంటే మీరు యథార్థమైన పరిచర్యలు ఇస్తున్నారు కాబట్టి దాని ఫలాన్ని మీరు అనుభవిస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడదాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు నిజంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తికి ఈ మాట ఎంత బలాన్ని ఇస్తుందంటే అది నేను మాటల్లో చెప్పలేను. మనుషుల మీద ఆధారపడితే, ఎవరో సహాయం చేస్తారని ఆధారపడితే నీకు ఈ మాట అంతగా బలాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే నా దేవుడు నా సహాయకారి, నా దేవుడు నాకు ఆధారం అని ఎంతో ఆశతో ఆయన తట్టు తమ చేతులెత్తి కనులెత్తి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి దేవుడిస్తున్న శుభ వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు బలమైన కోటగా ఉన్నాను. హల్లెలూయా. ఇంతకంటే అద్భుతమైన మాట మరొకటి ఏముంటుంది చెప్పండి? దేవుడట బలమైన కోటగా ఉన్నాడట. కోట అని ఎందుకు ప్రస్తావించబడిందంటే, ప్రియ సహోదరుడ, కోట అంటే అది చాలా బలముతో కలిగినది. అది మరి శత్రువు పెళ్ళగించలేనిది. కాబట్టి ఈరోజు మరి మనకు దేవుడు బలమైన కోట అటండి. మామూలు కోట కాదది, బలమైన కోటగా ఉన్నాడట. నువ్వు ఎక్కడ పడిపోవు ప్రియ సహోదరుడా. నువ్వు ఏ ఆపదలో కూడా చిక్కుపడవు. ఎందుకంటే ఆయన బలమైన కోటగా ఉన్నాడు కదా. ఏ శత్రువు నిన్ను పెళ్ళగిస్తుంది? ఏ అపవాది నిన్ను పెళ్ళగిస్తుంది? ఏ మనుష్యుడు నిన్ను పెళ్ళగిస్తాడు? ఒకసారి ఆలోచన చేయి. అయ్యా, నీవు నాకు బలమైన కోటగా ఉన్నావయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మారో వారు గుండె మీద చెయ్యి వేసుకొని దర్జాగా హాయిగా ఎన్ని కష్టాలున్నా బ్రతికేయొచ్చండి, బ్రతికేస్తారు కూడా. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు కూడా నా దేవుడు నా బలము అని గనక నువ్వు నమ్మితే దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడట. శత్రువు నిన్ను పెళ్ళగించడానికి సామర్థ్యము కలిగిన వాడు కాదు, అసాధ్యం అండి. దేవుడు బలమైన కోటగా ఉంటే అపవాదైనా, శత్రువైనా, కష్టమైన, సమస్య అయినా ఆ కోటను పెళ్ళగించు కదా నీ దగ్గరికి రావాలి. ఆ కోటను తుదముట్టించి ఆ కోటను వెరకగొట్టి కదా నీ దగ్గరికి రావాలి. ఆ కోట పెళ్ళగించాలంటే ఎవరి తరం కూడా కాదండి. అందుకే బలమైన కోట అనే మాట ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ మాటలో ఉన్న ఆధిక్యతను, ఆ మాటలో ఉన్న అధికారాన్ని, శక్తిని
విశ్వాసి గుర్తించినప్పుడు తమ జీవితాలలో దేవుని కాపుదల చూస్తారు, తమ జీవితాలలో దేవుని విజయాన్ని చూస్తారు, తమ జీవితాలలో దేవుని కార్యాలు చూస్తారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు దేవుని శక్తిని చూడక తాము పడి ఉన్న స్థితులను చూస్తున్నారు, తాము దిగబడిపోయిన పరిస్థితులను చూస్తూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, అక్కడే ఏడువబడుతున్నారు. కానీ ఈరోజు నేనంటాను, నా జీవితంలో, నా విశ్వాసపు యాత్రలో నా బలం ఏంటో తెలుసా? నా దేవుడండి, నా దేవుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నా దేవుడు ఎవరో తెలుసా? సర్వాధికారండి. ఆయన సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడండి, అధికారం కలిగిన దేవుడండి. నా దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశాన్ని ఒక్క మాటతో సృజించిన దేవుడు నా దేవుడై ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాంటి నా దేవుడు నాకు బలమైన కోటగా ఉంటే, బలమైన దుర్గంగా ఉంటే, నన్ను పెళ్ళగించే అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి? నేను హృదయపూర్వకంగా నమ్ముతాను, నా దేవుడు నాకు బలమైన కోట. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏ పరిస్థితి ఎలాగున్నా నేను జై జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఈరోజు నా పరిస్థితులు ఎలాగున ఉన్నా నా బలమైన కోట కలిగిన నా దేవుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వు కూడా సంతోషించాలనుకుంటూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానము, నీ దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముదాం. మన పరిస్థితులన్నిటిలో బలాన్ని పొందుకొని మనము విజయమైన బాహుటాను ఎగరవేద్దాం. హల్లెలూయా. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా, ఎవరైతే ఈ మాట నా కోసమే, నా దేవుడు నాకు బలము కలుగ నియమించాడు, నా దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఎస్ నేను అంతగా కదిలించబడను అని ఎవరైతే నమ్మారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా, బలమైన వాక్యం అండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రక్షించబడవలసిన ఆత్మలు అనేకమైనవి ఉన్నవి. చచ్చిన మరి విశ్వాస యాత్రలో నామమాత్రపు క్రైస్తవంలో బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారండి. వారికి మాటలు బలాన్ని ఇస్తాయి, నిజ క్రైస్తవుడిగా నిలబడతాయి. మీ వంతుగా మీ యొక్క పని మీరు కొనసాగించండి, దేవుడు ఫలింపు చేస్తారు. మరొక ముఖ్య విషయం అండి, ఈ పరిచర్య ద్వారా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం, లైవ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి పరిచర్య ఎంతో భారం కలిగి ఉన్నదండి. ఎన్నో వేల రూపాయలు మరి పరిచర్యలో మేము వెచ్చిస్తూ ఉన్నాం. ఎంతోమంది తమ యొక్క కష్టార్జితాన్ని ఇక్కడ విత్తి ఫలిస్తున్నారు. మీరు కూడా నిర్ణయం తీసుకోండి, విత్తండి, ఫలించండి, అనేకులకు దీవెనగా ఉండండి. ఆత్మల సంపాదన, మరి దేవుడు ఆ యొక్క సంపాదనలో మరి దేవుడు మిమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేయాలనుకుంటున్నారు. వెనక్కి ఎందుకు వెళుతున్నారు? మరి మనము దేవునికి ఇవ్వడానికి సామర్థ్యము కలిగిన వారం కాదు. ఆయన పనిలో ఇస్తే దేవుడికి మరి ఆయన యొక్క కార్యాలు మన కుటుంబాలు చూస్తాయి, మన బిడ్డలు దీవెనగా ఉంటారు. కాబట్టి అన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించండి, దీవెనలు పొందుకోండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.